హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ గంగిని. జిల్లేడికాయలు తయారు చేశానండి. మా పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే పైనున్న లేయర్ క్రిస్పీగా వచ్చిందివి. నేను తయారు చేసిన ఈ జిల్లేడికాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నేను ఈ విధంగా తయారు చేశాననేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. జిల్లేడికాయలను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 3 వరకు కొబ్బరికాయలను తీసుకున్నానండి. కప్పులతో అయితే నాకు 2½ దాకా కొబ్బరి ముక్కలు వచ్చినవి. ఇందులో వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్‌గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో నెయ్యిని వేసి చిన్నగా ముక్కలుగించేసుకున్న జీడిపప్పుని వేసి దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన ఈవెన్‌గా అన్నీ ఫ్రై అవుతాయి. అలాగే మాడవు కూడా. ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నేతిలో కొబ్బరి కూరని కూడా నేను ఫ్రై చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కొబ్బరి కూరని యాడ్ చేసేసుకొని ఇవి కలుపుకుంటూ ఈ కొబ్బరి కూరని కొంచెం తడేమీ లేకుండా ఉండేటట్టుగా జస్ట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే ఎక్కువగా డ్రై అయిపోయినట్టుగా అయిపోతుందండి. ఎందుకంటే కొబ్బరి నూజులా ఉండదు, పొడి పొడిగా బాగా పొడిగా అయిపోతుంది. అందుకని జస్ట్ కొంచెం తడిదనం లేకుండా చేసుకుంటే చాలు. నాకైతే ఒక 5 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు 2½ కొబ్బరి ముక్కలకి నేను కరెక్ట్‌గా 2 కప్పులు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మెత్తగా చెదగొట్టిన బెల్లమైనా అదే క్వాంటిటీ పడుతుంది. కొంచెం గడ్డల కింద ఉన్న అదే తీపి మనకు కరెక్ట్‌గానే సరిపోతుంది. ఏ విధంగా తీసుకున్నా ఈక్వల్‌గానే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా కలుపుకుంటే ఆ హీట్‌కి బెల్లం కరిగిపోయి కొబ్బరి నూజులాగా ఏర్పడిపోతుంది. నేనైతే ఇక్కడ మూత పెట్టేసుకొని హీట్ చేసుకోవడం వల్ల బెల్లం తొందరగా కరిగిపోయిందండి. కొబ్బరి నూజు కింద తొందరగానే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం గిడ్డలు కూడా అన్నీ కూడా కరిగిపోయినాయి. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కొబ్బరి నూజుని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 3/4 కేజీ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 కప్పుల వరకు నాకు మైదా పిండి వచ్చింది. అంటే 3 కొబ్బరికాయలు తీసుకున్నాను కదా కొబ్బరి నూజుకి, దానికి తగ్గట్టుగానే నాకు పిండి ఏమీ మిగలకుండా 3/4 కేజీ వరకు పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ వేసుకొని అలాగే బాగా మరిగించుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వలన పైన ఉన్న లేయర్ క్రిస్పీగా ఉంటుంది, తొందరగా మెత్తబడవు, అలాగే చాలా రోజుల వరకు నిలువ ఉంటాయండి. మనం మూత పెట్టకుండా గాలిలో ఉంచేసినా కూడా మెత్తబడవండి. ఈ విధంగా ఒకసారి నొక్కి చూస్తే ఉండ కింద రావాలి. అప్పుడే మనం వేసిన ఆయిల్ కరెక్ట్‌గా సరిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు చపాతీ చేసుకునే పీటని తీసుకొని చిన్న చిన్న ఉండల కింద తీసుకొని చపాతీలా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని ఇప్పుడు కజ్జికాయలు ఒత్తుకొని చెక్కని తీసుకొని చెక్క మీద ఈ చపాతీని వేసేసి మైదా పిండి కలుపుకున్న వాటర్ని ఈ విధంగా ఎడ్జెస్‌కి రాసుకోవాలండి. ఇలా అయితే లోపల పెట్టిన స్టఫ్ మొత్తం బయటకు రాకుండా చీదకుండా అంచులు మొత్తం చక్కగా అతుక్కుంటాయండి. ఈ విధంగా ఒక స్పూన్ వరకు కొబ్బరి నూజుని పెట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేస్తున్నాను. కొంచెం గట్టిగా నొక్కితే ఇలా లేయర్స్ మొత్తం కూడా కంప్లీట్‌గా బాగా క్లోజ్ అయ్యి ఆయిల్‌లో వేసినప్పుడు కొబ్బరి నూజు బయటకు రాకుండా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న జిల్లేడికాయలని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మైదా పిండిని జల్లుకొని ఉంచుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుంటే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు కలుపుకుంటూ మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఈవెన్‌గా అలాగే లోపలి వరకు కూడా ఫ్రై అవుతుంది. అలాగే తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక పేపర్ గానీ లేదంటే
ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పెట్టుకోండి. నేను నార్మల్ పేపరే పెట్టుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్నవన్నీ ఆ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పేపర్ పీల్చేస్తుందండి. ఇలా అవన్నీ ఫ్రై చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.